ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి కదా అని ఉదయానికే లేచి తలంటు స్నానం చేసుకొని ఇల్లంతా సర్ది పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను. నిన్నటి పూజకే పువ్వులన్నీ అయిపోయాయి, పువ్వులు లేవు. ఇంకా పొద్దున్నే మా ఆయన వెళ్ళారు కానీ దొరకలేదు. సరే అని చెప్పేసి అలాగే దీపారాధన అయితే చేశాను. ఇంకా ఈరోజు అయితే ఫాస్టింగ్ ఉండాలి అనుకున్నాను. ప్రతి సంవత్సరం మేము ఉండం కానీ ఈ సంవత్సరం ఉండాలనిపించింది. ఇంకా ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయ్యేసరికి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి ఇలాగ దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చేసాము. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ జనాలేం ఎక్కువ లేరు టెంపుల్లో. మేబీ మేము లేట్గా రావడం వల్ల తక్కువ ఉన్నారనుకుంటా. మేము వెళ్ళేసరికి 7:30 అలాగయింది. ఇంకా సరే అని చెప్పేసి దర్శనం చేసుకున్నాం, మంచిగానే అయ్యింది. ఇంకా అభిషేకం కూడా చేశాము దేవుడికి. ఇంకా సరదాగా కొద్దిసేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఉన్నింది టెంపుల్లో. ఇంటికి వచ్చినాక ఇలాగ ఐస్తో చేసిన శివయ్యకి అభిషేకం చేయాలనుకున్నాను. ఐస్తో ప్రతి సంవత్సరం ఇలాగ చేయడము అలవాటు అయిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియో పెట్టాను. ఇలా ఐస్తోని గ్లాస్లో వాటర్ పోసుకొని 2 గిన్నెల్లో వాటర్ పోసుకొని ఇలా పెట్టుకుంటే శివయ్య ఆకారం ఉంటుంది. మంచిగా మంచుతో తయారు చేసిన శివయ్యకి పంచామృతాలతో ఇలాగ అభిషేకించుకున్నాను అనమాట. పాలు, నెయ్యి, తేనె, ఇంకా పెరుగు, పంచదార, పంచామృతాలతోనే అభిషేకం చేసుకుంటే ఇలాగ మంచిగా అనిపిస్తుంది. మనము శివనామ స్మరణం చేసుకుంటూ అభిషేకించుకోవచ్చు, లేదంటే శివ శతనామాలు చదువుకుంటూ కూడా అభిషేకం చేసుకోవచ్చు. నేనైతే శివనామ స్మరణ చేసుకుంటూ అభిషేకించాను. అభిషేకం అంతా అయిపోయాక అమృతాలు తీసి ఒక దాంట్లో పోసుకొని మళ్ళీ తర్వాత మామూలు నీటిలోని మంచినీళ్ళతోని ఇలాగ అభిషేకించుకొని పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, ఇంకా నీళ్ళతో కూడా లాస్ట్ అభిషేకం చేసుకున్నాను. ఇక మొత్తం అభిషేకం అయిపోయాక హారతి ఇచ్చి ఇంకా పూజ అయితే ముగించేశాను. ఇంకా నైట్కి జాగారం అయితే చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది జాగారం చేస్తున్నారు, ఫాస్టింగ్ ఉన్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని